వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు వీకెండ్ కామెంట్లో మనతో మాట్లాడడానికి బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఈరోజు వీక్ అంతా ఏం జరిగిందో తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, ముందుగా తెలంగాణకు సంబంధించి ఈ వారంలో జరిగిన ముఖ్యమైన విషయం కనుక చూస్తే క్రైమ్కి సంబంధించి సహస్ర హత్యకి సంబంధించి చాలా సంచలనం జరిగింది. ఆ కూకట్పల్లిలో ఏదైతే చిన్నారి మర్డర్కి సంబంధించి ఊహించని ట్విస్ట్తో ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు హంతకుడుగా తేలడం అయితే ఒక సంచలనమైన వార్తగా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? వెంకట గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వీకెండ్ కామెంట్ లో నిజంగా ఒక క్రైమ్ గురించి మాట్లాడడం నాకైతే బాధాకరంగా ఉంది. శుభోదయం అనడానికి కూడా నాకు ఇష్టం అనిపించలేదు. ఎందుకంటే ఒక చిన్నారి 5వ తరగతి చదువుతున్న చిన్నారిని ఇంకొక 10వ తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేశాడు. దీనికి కారణం ఏమిటి? దాదాపు 45 ఏళ్ళ తర్వాత నేను చిన్నప్పుడు ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు చూసిన సినిమా సుడిగుండాలు సినిమా గుర్తొస్తున్నా. సుడిగుండాలని మనందరం కూడా ప్రమోట్ చేయాలి దాన్ని. అప్పుడు గతంలో నంది అవార్డు వచ్చింది, జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అట్లాగే దానికి ట్యాక్స్ మార్పు కూడా చేశారు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ సినిమా నిర్మించారు, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. పూర్తిగా అది ఆర్ట్ ఫిల్మ్ అనొద్దని యాక్చువల్లీ సామాజిక చిత్రం అన్నారు. ఆనాడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో నిజంగా 45 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ నిన్న రాత్రి చూశాను. ఎందుకంటే 2-3 రోజులు దీని మీద మాట్లాడుతున్నాను కనుక. సరిగ్గా 67-68లో వచ్చింది సినిమా. అంటే దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా 60 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితులు అంతకంటే ఘోరంగా తయారైనాయి. ఆనాడు ధనవంతులైన తల్లిదండ్రులు లేకుంటే సమాజాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరిన దేశ నాయకులు వాళ్ళ పిల్లలను సరిగ్గా ఉద్ధరించకపోతే ఏం జరుగుతుందో, క్రైమ్ కు వాళ్ళ బాధ్యులు ఎట్లా అవుతారని చెప్పి తన సొంత కొడుకును హత్య చేసిన పిల్లల తరఫున వాదించిన అక్కినేని నాగేశ్వరరావు అందులో హీరో. చివరికి చనిపోతారు. ఆయన జడ్జిగా ఉంటారు. స్థూలంగా చెప్తాను దయచేసి, ఎందుకంటే బీఆర్కే ప్రేక్షకులు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి సామాజిక చిత్రాలు మళ్ళీ ఇవాళ చూడాల్సి. అంటే అది ఎంత పెట్టరేగిపోయిందంటే 60 ఏళ్ల తర్వాత అంతకు 60 ఇంతలు పెరిగిపోయింది ఇవాళ. ఆ అబ్బాయి అంటే మానసికంగా ఏదైతే కోరికలు అనుకోవడం, తండ్రి తాగుబోతూ చూడండి, తల్లి పని మనిషి పాపం ఏదో పని చేసుకుని బతుకుతుంది. అబ్బాయి హత్య చేసిన అబ్బాయిని నిందిస్తున్నాం. హత్య చేసిన అబ్బాయిని మనము శిక్ష పడాలని కోరుకుంటున్నాం. కొందరైతే వాడిని ఊరి తీయాలి, ఇప్పుడే చంపేయాలి, కాల్చి పడేయాలంటున్నారు. ఆ అబ్బాయి చేసిన నేరం ఏమిటి అంటే, మన వస్తు వినిమయ సమాజంలో ఒక మంచి బ్యాట్ కొనుక్కుందాం అనుకుంటే తన ఆర్థిక స్థితి పనికి వస్తలేదు కనుక చంపడం కరెక్టా కాదు కదా. అందుకని తనకంటే ముఖ్యం ఏంటంటే ఇవాళ ఆనాడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూసుకుంటే, ఆనాడేమో క్లబ్బులు, పేకాటలు, తాగుడు అంతవరకే ఉంటాయి. పుస్తకాలు, అశ్లీల పుస్తకాలు చదవడం 60 ఏళ్ల క్రితం సుడిగుండాల సినిమా వచ్చిన. ఇప్పుడు అవన్నీ కూడా కామన్ అయిపోయి అంతకంటే విలువలు విడిపోయిన సమాజంలో ఇవాళ సెల్ ఫోను రీల్స్ కానీ, నేరం ఎట్లా చేయాలి, వంటలు ఎట్లా వండాలో అనేది ఎట్లా నేర్పుతున్నారో, హత్యలు ఎలా చేయాలి అనేది కూడా నేర్పుతున్నారు, చూస్తున్నాం అందులో. కనుక ఆ అబ్బాయి హత్య ఎట్లా చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనే దాని మీద వీడియో చూడడం, రాసుకోవడం, దొంగతనానికి పోయినప్పుడు వాళ్ళు ప్రతిఘటిస్తే ఏం చేయాలని తెలుసుకోవడం, దాన్ని ఏమో ప్లాన్ గా ఒక కాగితం మీద రాసుకుని అటక మీద పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పోయింది దొంగతనానికి అయినా సరే ప్రతిఘటించడం వల్ల అమ్మాయి దురదృష్టం. నిజంగా చెప్పానంటే తమ్ముడికి ఏమో సెలవు ఉంది, అక్కడికి సెలవు లేదు, తాను మాత్రం ఆ ఇంట్లో ఉండిపోయింది. అన్న లేకపోతే బతికిపోయేది పాపం. వాడు దొంగతనానికి పోయేవాడు, ఎవరు లేకపోతే దొంగతనం చేసి వచ్చేవాడు. సామాజిక పరిస్థితులు నిందించకుండా ఇవాళ సెల్ ఫోన్లలో లేకుంటే అశ్లీల సాహిత్యము, కాలేజీలలో మత్తు పదార్థాలు, పిల్లలు కూడా హై స్కూల్ స్థాయిలో కూడా పిల్లలకు మత్తు పదార్థాలు అందరం గారు చూస్తున్నాం కదా. ఇది అసలైన నేరం, సమాజం అంటున్నాం, మనందరి బాధ్యత అంటున్నాం. ఆ పిల్లవాడిని నిందిస్తున్నాం కానీ ఆ పిల్లవాడే కాదు, ఇవాళ సమాజంలో ఉన్న మొత్తం సమాజం అంతా కూడా ఫోటోలతో సహా బాధ్యత వహించారు. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఇటువంటి సుడిగుండాలు లాంటి సినిమాలు ఉండాలి. అట్లాగే మనకు గుడిపాటి వెంకటాచలం బిడ్డల శిక్షణ అని ఒక అద్భుతమైన పుస్తకం రాసిండు. ఆయనే అంటాడు ముందు మాట, నాకు ఇట్లాంటి పుస్తకం నాకు అందుబాటులో ఉంటే నా పిల్లలను కూడా బాగా పెంచగలిగేవాడిని కదా. గుడిపాటి వెంకటాచలం అంటే కేవలం స్త్రీ హక్కుల గురించి రాసిన రచయితగా అనిపిస్తుంటది, కానీ బిడ్డల శిక్షణ అద్భుతమైన మన పుస్తకాలు రాశాడు. నేనేమంటున్నా అంటే ఇట్లాంటివి ఇప్పుడు వాళ్ళు చదువుతున్నాం ఎవరైనా పూర్తిగా సెల్ ఫోన్ తప్పు కూడా చాలా మంది ఏంటంటే మానసిక విశ్లేషకులు, డాక్టర్లు సెల్ ఫోన్ తప్పు, సెల్ ఫోన్ నిషేధించాలి. ఇప్పుడు కూడా వెంకట గారు కత్తి కూరగాయలు కోయడానికి పనికి వస్తుంది, బెడకాయలు కూడా పోయొచ్చు. ఏం కోస్తున్నాం అనేది కోసేవాడికి సిగ్గుండాలి కానీ కత్తికి ఉండదు కదా. కత్తి కోయడం దాని లక్షణం.
కనుక పనిముట్టు మీద నెపం మోపుతున్నాను. ఇవాళ అబ్బాయి కూడా ఒక పనిముట్టు అంటున్నాను నేను. ఈ నేరానికి కారకుడైన వాడు అంటున్నాను. ఈ నేరాన్ని పరిహరించాలంటే నేను చెప్పిన మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అట్లానే ఇట్లాంటి అశ్లీల సాహిత్యాన్ని కానీ లేకపోతే సెల్ ఫోన్ మంచి కూడా చూడొచ్చు కదా. సెల్ ఫోన్ తప్పట్లయితే కత్తి లాంటిది అది కూడా. సెల్ ఫోన్ ఇప్పుడు మనం జూమ్ లింక్ లో మాట్లాడుకుంటున్నాం అద్భుతంగా. మరి ఒక 10 ఏళ్ల క్రితం ఊహించగలుగుతాం ఇట్లా? 20 ఏళ్ల క్రితం అసలు ఊహించగలుగుతామా? కరోనా కష్టకాలంలో సంక్షోభంలో ఒక మంచి పరిష్కారం దొరికింది. ప్రతి టీవీ ఛానల్ పోవాలంటే ఒక రోజంతా పోయేది. రోజు 10 టీవీ ఛానల్ మాట్లాడుతున్నాను కదా, ఎట్లా సాధ్యమైంది? అద్భుతమైన శాస్త్ర సాంకేతిక రంగాలను దీన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఉన్నది. మంచి మంచి సినిమా చూడొచ్చు, క్రికెట్ చూడొచ్చు, ఆర్ట్ చూడొచ్చు. అందుకని ఏమంటున్నా అంటే స్కూళ్ళు కూడా పూర్తిగా మార్కులు ర్యాంకులు తయారైపోయి వాళ్ళు ఇంకొక పద్ధతి లేకపోవడం వల్ల జరుగుతున్న కథ. ఏమంటే విద్యా విధానం నిందించాలి, తల్లిదండ్రులను నిందించాలి, పిల్లలను పట్టించుకోకపోవడం నిందించాలి. ఇవన్నీ కూడా సామాజిక కారణాలన్నీ కలిపితే ఈ హత్య కారణమైంది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. దీన్ని మనం ఇట్లా ఆలోచించకుండా కేవలం యాసిడ్ పోసి చంపేయాలి, చంపిన వాడిని యాసిడ్ పోసిన వాడిని ఏమో ఎన్కౌంటర్ చేయాలి, ఇట్లా మాట్లాడుతున్నాం. అంటే వేగవంతమైన సత్వర న్యాయం ముంగిటి న్యాయం అందకపోవడం. అంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోలీసులు అభినందిస్తున్నాను. 5 రోజుల్లో పట్టుకున్నాను. చిన్న క్లూ దొరికితే ఆ అబ్బాయి దొరికిపోయింది కనుక జూనల్ కోర్టులో వేశారు. నా ఉద్దేశం ఏంటంటే ఆ అబ్బాయి చేసిన నేరము సామాజిక నేరం అంటున్నాను. సామాజికంగా మనము సరైన విధంగా అందించకపోతే కేవలం నేరాన్ని నేరంగా చూస్తే క్యాన్సర్ మూలాలను వెతకనంటే క్యాన్సర్ మూలాలు వెతకాలి. క్యాన్సర్ మీద పుండు లాంటిది ఇప్పుడు ఈ సంఘటన ఖచ్చితంగా బాధాకరం. పాపం శాస్త్ర మరణం అందరికి బాధాకరం. ఆ అమ్మాయి ఏం నేరం చేసిందని అటువంటి వాడు క్రిమినల్ తయారయ్యే స్కూల్కి పోకుండా వాడు తల్లిదండ్రులు ఏం చేసిండ్రు, టీచర్లు ఏం చేసిండ్రు, తల్లిదండ్రులు తెలిపిందా లేదా? ఇద్దరు ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు కదా. ఆ అమ్మాయి అన్నాను తాను ఒకటే స్కూల్ చదువుతున్నారు కనుక ఇవన్నీ చూస్తే ఇవాళ నేరానికి ప్రేరేపించిన సమాజానికి తప్ప అంటున్నాను. అందుకంటే ఇంకొక మాట నాకు రావడం లేదు. ఇంకొక అంశం సార్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కథ. కేసీఆర్ హరీష్ పిటిషన్లపై హైకోర్టు ఏం చెప్పింది దానికి సంబంధించి? అంటే ఇది కూడా నడుస్తుంది. కాళేశ్వరం కథ కంచికెళ్తుందా అని ఒక 2-3 వ్యాసాలు రాశాను. కంచికెళ్ళడానికి కథగా మిగిలిపోతుంది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. నేను మొదటి నుంచి అంటున్నాను, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాళేశ్వరం కమిషన్ వేయడమే ఒక రకంగా చెప్పాలంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ అంటారు దాన్ని. అది కోర్టు కాదు. కోర్టుకు ఉండే క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తిని వేసి దాని మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటే ఏ పని చేయాలి అని, అంటే ఆ ఫలానా దాని మీద వారికి ఇచ్చిన పీసీ ఘోష్ గారికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ అనుభవజ్ఞులు సుప్రీంకోర్టు జడ్జి పనిచేశారు. కానీ ఎందుకో మరి రిపోర్ట్కి వచ్చే కల్లా పక్షపాత ధోరణితో ఒక వన్ సైడ్ రాసిన నాకు అనిపిస్తుంది. అందుకని వాళ్ళు కోర్టుకి వెళ్ళాను. నేను అందుకు చెప్తున్నాను, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో ఏమున్నది? మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, సుందిళ్ళ. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 బ్యారేజీలు కుంగుబాటికి కానీ లేకపోతే సిబిఎస్ఈ కానీ కారణాలు ఏమిటి, సాంకేతిక కారణాలు ఏమిటి అనే రాజకీయ కారణాలు ప్రస్తావించారు. ఎందుకు కుగిన 2 పిల్లలు అని చెప్పి ఆయన ఎంక్వైరీ ఆ పరిధి దాటి ఆయనకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ దాటి బిగ్ బాస్ ఎవరు, ఇందులో రాజకీయ కారణం ఏమున్నది అని ఒక్కొక్క సాక్షిని అడగడం. సాక్షులు కూడా ఎవరు కూడా దానయ్య వస్తే కూడా నేను ఆ పేర్లు చెప్పను, కానీ కొందరైతే దీనికి సంబంధం లేని వాళ్ళు, అసలు ఆ ప్రాజెక్టు కూడా సరిగ్గా అవగాహన లేని వాళ్ళు వస్తే కూడా వాళ్ళు సాక్ష్యం తీసుకోవడం. ఏదైనా సరే అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవడం జరిగింది. దానికి నీకేం సంబంధం అడగలేదు. ఆ ప్రాజెక్టు తెలంగాణ పౌరుడు కాదు, ఇక్కడ దేశంలో ఎవరైనా సరే వస్తే సాక్ష్యం ఇస్తున్నారు. అదే రకంగా రాజకీయ సాక్ష్యాలకు వచ్చేవరకు 119 మందిని సాక్ష్యాలు విచారిస్తే 3 ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అట్లానే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 3 సాక్షులుగా ఇచ్చారు. వాళ్ళు అన్ని సమర్పించారు. తీరా అన్ని పోయి అసలు సంగతి తెచ్చిపెట్టి సరే రిపోర్ట్ లేదో పేర్కొన్నారు. ఆ రిపోర్టును ఎప్పుడైనా ఒక రిపోర్టు ప్రభుత్వాన్ని చేస్తే అయితే అసెంబ్లీ ముందర పెట్టాలి, ఫస్ట్ క్యాబినెట్ ముందర పెట్టాలి, తర్వాత అసెంబ్లీ ముందర పెట్టాలి. ఈ లోపు లీక్ చేయడానికి వీల్లేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం కూడా ఏం చెప్తుందంటే దాన్ని ఆమోదిస్తుందా, అసెంబ్లీ తిరస్కరిస్తే తర్వాత, కానీ పెట్టాల్సింది ప్రజాక్షేత్రం కాదు అసెంబ్లీ. కానీ వీళ్ళు చేసిన పని ఏంటి? ప్రజాక్షేత్రంలో పెట్టేసి దాన్ని ఏకి పారేసి 65 పేజీలు 25 పేజీలు పెట్టి ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్కి ఇచ్చి చాలా రంగాహంగా ఆనాడు కూడా నేను బీసీ కమిషన్ తప్పు చేస్తున్నది. బీసీ కమిషన్ మొదటి నుంచి ఎంక్వైరీలో ఓ రకంగా చెప్పారంటే తనకి ఇచ్చిన బాధ్యతను దాటి రాజకీయ కోణాలు ఆలోచన చేసింది అంటున్నాడు. ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్టు కలల పంట అని వాళ్ళు అంటే ఆ వారినే బాధ్యం చేయాలంటే ఇవాళ ఆధునిక దేవాలయాలు కట్టిన నెహ్రూను బాధ్యం చేయాలి. ఏ చిన్న తప్పు జరిగిన ఇవాళ దాన్ని ఏమంటారు,
రూర్కేరా బిలాయి ఉక్కు కర్మాగారాలను అద్భుతంగా నిర్మించి చేసిన నెహ్రూని తప్పడతామా? కాదు కదా. ఆయనకు ఒక ఆశ ఉన్నది, సమాజాన్ని బాగు చేయాలి, ప్రపంచాన్ని బాగు చేయాలని, భారతదేశాన్ని బాగు చేయాలని చేసింది. అట్లా రేపు పొద్దున మూసీ ప్రక్షాళన నా కళ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. రేపు మూసీలో ఏం జరిగినా ఆయనదే బాధ్యత అవుతుంది కాదు కదా. అధికారులు ఉంటారు, లేకుంటే నాయకులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, క్యాబినెట్ ఉంటుంది, అందరూ సమిష్టి బాధ్యత కదా. సమిష్టి బాధ్యతకు రాజకీయ నాయకుల్ని చేస్తే తప్పు అంటున్నాడు. అందుకని ఇక్కడ కోర్టు తీర్పు ఏమొచ్చిందంటే, కోర్టు తీర్పు ఇవ్వలేదు, ఒక కామెంట్ పాస్ చేసింది. మీరు దీన్ని ఎందుకు బహిరంగంగా పబ్లిక్ డొమైన్ లో ఉంచారు? ఈ కమిషన్ నివేదికను అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెడతా అనుకున్నప్పుడు ఏం చేయాలి? దాంతో పాటు ఏమన్నారంటే, ఒక హామీ ఇచ్చింది ప్రభుత్వం, అయ్యా పబ్లిక్ డొమైన్ పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మేము ఇప్పుడు మాత్రం చర్యలు ఉండవు, తర్వాత హైకోర్టులో మన అసెంబ్లీలో చర్చ తర్వాతనే చర్యలు ఉంటాయన్న. చర్యలకు సిఫార్సు చేసే అధికారం కూడా దానికి లేదు. కమిషన్ కేవలం ఉన్నట్టు వాస్తవం మన అద్దంలో మన ముఖం చూసుకుంటే ఎట్లా ఉంటుంది అదే కనపడాలి. ముక్కు బాగాలేదు, నోరు బాగాలేదు, వెంట్రుకలు బాగాలేవు అంటే అందుకు వీల్లేదు. ముఖం మన అద్దంలో ఏ ముఖం చూసుకుంటే అదే కనపడాలి. అది కాకుండా దాని మీద కామెంట్ చేసింది, స్టేటస్ పాస్ చేసింది, అది కరెక్ట్ గా కమిషన్ రిపోర్ట్. దాన్ని వీళ్ళు బయట పెట్టి చాలా పెద్ద ఎత్తున గత ప్రభుత్వాన్ని, గత నాయకులు బదనం చేసే ప్రయత్నం చేసిందని హైకోర్టు గుర్తించింది. మీరు చర్యలు తీసుకుంటారా లేదా అని అంటే, ఇప్పుడు చర్యలు ఏం తీసుకో, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ తీర్మానం తర్వాతనే తీసుకుంటామన్నారు. ఈ చర్యలు లేనప్పుడు ఇప్పుడు దీన్ని స్టే ఇచ్చేందుకు అని హైకోర్టు అన్నది. అందుకని కొన్ని పత్రికలు అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా కేసీఆర్ కి అనుకూలంగా ఉన్న పత్రికలేమో మా విజయం అని అంటున్నాయి, వ్యతిరేకంగా ఉన్న పత్రికలు కేసీఆర్ చుక్కెదురు, నిలువెదురు, అడ్డమెదురు అని మాట్లాడుతున్నాయి. నేనేమంటే, నువ్వు చుక్కెదురు కాదు, నిలువెదురు కాదు. ఒక ఫైండింగ్ ఇచ్చింది ఏంటంటే, చర్యలు ఇప్పుడు ఉండన్నప్పుడు స్టే ఎందుకు? మీకు ఎట్లా అసెంబ్లీలు పెడతారు కదా, అసెంబ్లీ సభ్యులు కదా మీ ఇద్దరు, హరీష్ రావు గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, మీరు అక్కడ చర్చించండి, అంత తప్పులుంటే ఎండగట్టండి అనుకుంటున్న ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, మీరు వెబ్సైట్లలో ఎక్కడైనా ఈ నివేదికను పెడితే వెంటనే తీసేయండి. ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం మీద, తీసేయండి వెంటనే, మీరు పెట్టడానికి వీలు లేదని. ఇప్పుడు బహిరంగంగా చెప్తాను కొట్టి ఇప్పుడు చాటుకు పోయి కాళ్ళు పట్టుకున్నట్టు. అంటే బహిరంగంగా ఆల్రెడీ నివేదిక బహిర్గతం అయిపోయింది. కేసీఆర్, హరీష్ రావు అప్పుడే ప్రభుత్వం పూర్తిగా బాధ్యత అని నివేదిక తేల్చెప్పిందని అందరికీ తెలిసిన తర్వాత దాన్ని మూస్తే ఏంది, తెరిస్తే ఏంది? అందుకని హైకోర్టు కూడా ఈ విషయంలో గట్టిగా ప్రభుత్వాన్ని మందలించడమే కాకుండా దాన్ని తీసేయమన్నది. అది ఇటు పిటిషనర్ల విజయం అంటున్నాడు, అడ్వకేట్ కి చెప్తున్నాడు. అటుపక్కనేమో స్టే ఇవ్వలేదు. అవును, స్టే ఇవ్వకపోతే ఇప్పుడు జరిగే నష్టమే జరిగింది కదా, ఇక ముందు జరగన నష్టం జరగకుండా చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. దీన్ని ఇట్లా చూడాలని నేను అంటున్నాను. కేవలం పక్షపాత ధోరణితోనో ఈ పక్కన అటు పక్కన మాట్లాడితే ఎవరికి అనుకూలంగా వాళ్ళు దీన్ని హైకోర్టులో అంటున్నారు. 5 వారాలు టైం ఇచ్చింది, ఈ లోపల వాళ్ళు కౌంటర్ వేయాలి, కౌంటర్ మళ్ళీ ప్రతి కౌంటర్ వేయాలి, చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, ఇంకొక అంశము సార్, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చిక్కుముడి వేయనుందా అనేది. బీసీ స్కీమ్ అసలు ఇచ్చిందే అలవి కాని హామీ. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇచ్చేటప్పుడు తెలంగాణ భాషలో సోయి ఉందా? సోయి అంటే స్పృహ, సోయి అనేది అన్పార్లమెంటరీ కాదు. స్పృహను తెలంగాణ భాషలో సోయి అంటారు. సో అంటే ఒంటి మీద ధ్యాస ఉందా లేదా, ఇచ్చేటప్పుడు కూడా మెదడు మీద ధ్యాస ఉండాలి. 42% రిజర్వేషన్లు బీసీలు నేను అనుకూలం, నేను వ్యక్తిగతంగా అనుకూలము వ్యతిరేకం సమస్య కాదు. ఇక్కడ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఒకటే కాదు, దానివల్ల 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు చాలా తీవ్రమైంది. విద్యా ఉద్యోగాల్లో మండల కమిషన్ నివేదిక ఆయన మంటలు పెట్టింది, దేశం అంతా మంటలు పెట్టింది. వెంకటగా పెడితే 50% మంది బీసీలు ఉన్నా సరే మేము మాత్రం 27% మించి ఇవ్వడానికి వీలు లేదని ఆనాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఇప్పుడు విద్యా ఉద్యోగాలు 27% రిజర్వేషన్ కొనసాగుతుంది. మిగతా 23 50 దాటొద్దంటే 23% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. ఇది మొత్తం 50%. ఈబీసీల రిజర్వేషన్ 10% మించింది, ఆ 10% దీనికి అదనంగా ఉన్నాయి. ఇది 60% ఆల్రెడీ రిజర్వేషన్ ఇస్తున్నారు అందులో. దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 60 నుంచి 70 చేస్తా అంటే బీసీలకే రిజర్వేషన్ అది 46%, మన 42% ఇస్తా అని చెప్పి దాంతో 70% కాక ఇంకో 10%, 80% రిజర్వేషన్లు పోతాయి. రేపు విద్యా ఉద్యోగంలో ఏ ప్రభుత్వం ఇప్పించగలుగుతా? అలవి కానీ హామీ ఇచ్చారు. స్థానిక ప్రభుత్వాల్లో కూడా 42% బీసీలకు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ తేల్చింది. ఇది సాధ్యం కాదు, ఆనాటి నుంచి నేను చెప్తున్నాను, సాధ్యం కాదంటున్నాను. కాని దాన్ని హామీ ఇవ్వడమే కాకుండా నిరుద్యోగ వృత్తి అని సరూర్ నగర్ సభలో ప్రియాంక గాంధీతోని, మన వరంగల్లో వ్యవసాయ డిక్లరేషన్, వ్యవసాయంలో రైతు డిక్లరేషన్ అని చెప్పి అలవి గాని హామీలు, కౌదాలకు 12,000 లేకుంటే ఫలానికి 16,000, రైతు బంధు లేదు, రైతు భరోసా ఇస్తాం అని అవి చేశారు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ బీసీల రిజర్వేషన్ల విషయంలో అలవి గాని హామీ ఇచ్చారు. ఒక సీలింగ్ ఉన్నది, 50% దాటొద్దు రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు అన్నది.
దీన్ని మనం చేయగలుగుతామా లేదా అని ఆలోచించకుండా ఇచ్చిండ్రు. దానిలో ఏమైంది, ఇప్పుడు ఒక బిల్లు పాస్ చేసిండ్రు. అందరు కూడా ఏమంటే ఇప్పుడు బీసీల భుజాల మీద 3 పార్టీలు తుపాకులు పెట్టి పేల్చుకుంటున్నాయి ఒకరినొకరు. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అసెంబ్లీ సాక్షిగానేమో ఆ బిల్లుకి ఆమోదం చెప్తారు అన్ని పార్టీలు, ఎందుకంటే బీసీలో ఓట్లు పోవద్దు కదా, ఓట్ బ్యాంక్ రాజకీయాలు. వీళ్ళు ఏం చేశారు, అక్కడనే అసెంబ్లీ సాక్షిగానేమో తగుదనమ్మాన్ని మద్దతు చేసిండ్రు, ఓటేసిండ్రు. ఈ బిల్లు పైకి పంపితే ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి బీజేపీ వ్యతిరేకిస్తుంటది. హామీ మీది, మేము అమలు మాదా, మీరు ఎట్లా చేస్తారో చూడండి అని చెప్పి ఏమో బీఆర్ఎస్ ఛాలెంజ్ విస్తుంటది. కాంగ్రెస్ ఎటు పాల్గొతలేదు. పైకి రాష్ట్రపతి గారు 3 నెలలు దాటుతుంది, 4 రోజులు అయితే పెండింగ్ లో ఉన్నది. బిల్లు పాస్ కాదని గ్యారంటీ చెప్తున్నారు. ఎందుకు కాదంటే ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లో కలిపారు అనే దాని మీద ఉన్నది. దాంట్లో బీజేపీ ఆరోపణ కూడా తప్పే అంటున్నారు. కులగణనలో ముస్లిం బీసీలు వేరు, హిందూ బీసీలు అని వేసేశారు కానీ ఎక్కడా కూడా బిల్లులో లేదు. బిల్లులో ఆ ప్రసక్తే లేదు. బిల్లులో బీసీలు అంటే బీసీలే, ముస్లింలలో బీసీలు, దూదేకుల, ఫకీర్లు వీళ్ళందరూ ఆల్రెడీ వస్తున్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది. కానీ బీజేపీ మేడిమలక వేసి ఈ చిక్కుముడిని విడకుండా చేసింది. రెండోది ఆర్డినెన్స్ జారీ చేస్తామని. ఆర్డినెన్స్ గవర్నర్ జారీ చేయాలి. ఆయన అన్ని రకాల కోణాలు ఆలోచించి దీనికి ఆర్డినెన్స్ జారీ చేస్తే, గతంలో తమిళనాడులో జరిగింది మనకు జరుగుతుంది. గవర్నర్ ఆర్డినెన్స్ 2 సార్లు కొట్టేసింది తమిళనాడు హైకోర్టు. ఆ తర్వాతనే 69 రిజర్వేషన్ ఒప్పుకుంటూ అప్పుడు పివి నరసింహారావు గారు హయాంలో కేంద్రంలో చట్టం చేసిండ్రు. అది 9వ షెడ్యూల్ చేర్చిండు. అప్పుడు మాత్రమే తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈ వాస్తవం తెలిసి ఆర్డినెన్స్ జారీ చేస్తామంటే గవర్నర్ గారు తెలుసుకొని పైకి రాష్ట్రపతి పరిశీలనకు పంపించేసారు. అది అయిపోయింది. ఇక మూడోది నిన్న జరిగింది ఏంటంటే పిఎస్సి సమావేశం చేశారు. ఏది మన కాంగ్రెస్ పార్టీ మన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చేశారు. కమిటీ వేశారు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, అట్లాగే పొన్నం ప్రభాకర్, ఈ 4తోని ఒక కమిటీ, సబ్ కమిటీ వేశారు. వీళ్ళు న్యాయ కోవిధులు సంప్రదించి రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తే బాగుంటుందని. ముహూర్తం దగ్గరికి వస్తున్నది. హైకోర్టు మెడ మీద కత్తి పెట్టింది. 30 సెప్టెంబర్తో ఎన్నికలు జరపమన్నది, పంచాయతీ ఎలక్షన్ జరపమన్నది. ఈ స్థితిలో 2 నెలలు అయిపోయింది. ఇప్పటికీ కోర్టు ఇచ్చి ఇంకో నెల మాత్రమే మిగిలింది. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇంకా కమిటీలతో కాలయాపన చేస్తున్నారు. అసలు ఇచ్చింది అలాగే కానీ హామీ అందరూ కలిసి ఏమైనా బీసీలను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, కమిటీ వేయడమే కాకుండా ఈ సాధ్యాసాధ్యాలు ఎట్లా ఇంకా పరిశీలిద్దామంటున్నారు. అంటే మెల్లగా ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు. వీళ్ళు మొదటి నుంచి చెప్తున్న ఎన్నికలు వాయిదా పడతాయి అంటున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తారు. రాష్ట్రపతి పెండింగ్ లో బిల్లు ఉన్నది, 3 నెలలు అయిపోయిందని, ఇంకొక వారం రోజుల్లో 3 నెలలు అయిపోతుంది, ఆయన దగ్గర పెండింగ్ లో ఉంది, ఆ బిల్లు పెండింగ్ లో ఉందని కేసు వేస్తారు. ఆ సుప్రీంకోర్టు కేసు పెండింగ్ ఉందని ఇక్కడికి వచ్చి హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేస్తారు. దాంతో అక్టోబర్, నవంబర్ దాకా పంచాయతీ ఎన్నికలు జరగవు. బీసీ రిజర్వేషన్ చిక్కుముడి వీడదు. ఖరాఖండిగా చెప్తున్నా, మొదటి నుంచి చెప్తున్నా నేను, బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కాదు. అది మళ్ళీ వెనక్కి వచ్చి 50% లోపడే ఇవ్వాల్సి వస్తుంది. గతంలో ప్రభుత్వాలను బదనాం చేసుకుంటూ మేము ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున బీసీలో ఆశలు రేపారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనేది ఉంటుంది. తెలంగాణ సామెత ఉంటుంది, మీకు ఇస్తా అంటే ఒక ఆశ ఉంటుంది, కొడతా అంటే భయం ఉంటుంది. కనుక పెడతామంటే ఆశ, కొడతామంటే భయం ఉంటది. కనుక పెడతామంటే ఆశ పడ్డారు, ఓట్లు వేశారు. ఇప్పుడు ఓట్లు వేయించుకొని ఇప్పుడు తీరా ఓడమల్లన పోయి బోడిమల్లని ఎందుకు అయిండు అనే దాని మీద ఈ ప్రశ్న వస్తున్నది. నిన్న చేసిన ప్రయత్నం ఏదైతుందో చివరిగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు. ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పార్టీ పరంగా రిజర్వేషన్లు చెల్లవు. ఎందుకు చెల్లాయంటే చట్టపరంగా ఇచ్చే రిజర్వేషన్లు 22% బీసీలకి 22-23% ఇవ్వాల్సి వస్తుంది. మిగతావన్నీ కూడా నాన్ అఫీషియల్ గా ఆ సీట్లలో మీరు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బీసీని పెట్టవచ్చు, కానీ అక్కడ బీసీ రిజర్వేషన్ అనే పేరు ఉండదు కదా. ఇప్పుడు మీరు నేను ఎవరైనా పోటీ చేయొచ్చు, అక్కడ బీసీ కాని వాడు కూడా పోటీ చేయొచ్చు. అంటే మరి పార్టీ పరంగా అందరూ ఎందుకు ఇస్తారు? హామీ మీది, అమలు మాదా అని బీజేపీ అంటది, బీఆర్ఎస్ అంటది. కానీ దీన్ని చూసుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ చిక్కుమడి ఇప్పుడంతా వీడదు, ఎన్నికలు కూడా ఇప్పుడంతా జరగదు. ఇది వాస్తవం. ఓకే సార్, ఇంకొక అంశము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో హద్దుమీరిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రైట్. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో పాపం 45 ఏళ్ల అనుభవం, కానీ 3 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యేలు హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు. మొదటిది ఆయన 45 ఏళ్ల అనుభవం రాజకీయాల్లో 7-8 సార్లు ఎమ్మెల్యేగా మొదలు చంద్రగిరి, తర్వాత కుప్పం నుంచి గెలిచారు. ఇవాళ 4సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొన్ననే అన్నాడు, 2 నెలల క్రితం అన్నాడు, నాకు తాతలకు దగ్గు నేర్పినట్టు నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేను, మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వాడు కూడా నాకు సలహాలు ఇచ్చేవాడు తయారైపోయిండు, ఏమనుకుంటున్నారు మీరు నా గురించి అన్నాడు.
రెండోసారి ఎమ్మెల్యేలు చేసే పిచ్చి పనులు ఇప్పుడు ఇప్పటికీ 7 మంది చాలా దుర్మార్గమైన పిచ్చి పనులు చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కుటుంబ ఎమ్మెల్యేలు కూడా. ఆ పిచ్చి పనులకు స్పందించి నేను ఇప్పుడే సీఎం అనుకోకండి, 4వసారి సీఎం అనుకోకండి, నేను 1995 ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాట వినుబాట అది పార్టీల పరంగా చూసుకుంటున్నారు కానీ తిరుగుబాటు చేసి తాను తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకొని ముఖ్యమంత్రి అయినప్పుడు 1995 సీఎంను అంటే అప్పుడు సిఇఓని అనేవాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, రాజకీయ నాయకుడిని కాదని అన్నాడు. చాలా కఠినంగా వ్యవహరించాడు, నిజంగా చాలా అద్భుతంగా పరిపాలించాడు. అటువంటి సీఎంను మళ్ళీ చూస్తారు, 1995 సీఎంను మళ్ళీ చూస్తారంట. చూస్తున్నాం కదా, ఒక ఎమ్మెల్యేనేమో అటవీ శాఖ సిబ్బందిని కొట్టుకుంటూ అడవులు తిప్పుతాడు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం. అట్లానే ఒక ఎమ్మెల్యేనేమో బుడ్డా ఫకీర్ అని చెప్పి ఆ తెలుగు మన జూనియర్ ఎన్టీఆర్ని అవమానిస్తూ లోకేషన్ ఎత్తికెత్తుకుంటారు. స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి. ఒకడేమో ఫెరోల్ కోసమేమో సిఫార్సు చేస్తుంటారు. చూస్తున్నాం కదా, ఒక రౌడీ షీటర్ ఫెరోల్ కోసం 2 ఎమ్మెల్యేలు ఏకంగా ఉత్తరాలు రాసి సరే భంగపడ్డారు. వాళ్ళకు ఆ ఫెరోల్ మేము అంగీకరించామని జైలు అధికారులు తెలిపారు. తర్వాత 14 రోజుల లోపల మళ్ళీ పేరోల్ వచ్చేసింది. ఒక రౌడీ షీటర్ పేరోల్ వచ్చేదానిలా చేస్తున్నారు. ఇవాళ చెప్తున్నాను, ఒక అధికారిని రోజు అర్ధరాత్రి పూట దాకా వేధిస్తుంటే ఆ అధికారిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఉత్తరాంధ్రలో చూసాం. అంటే ఇట్లా ఎమ్మెల్యేలు ఇష్టానుసారం ఎమ్మెల్యే రాజు నడుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఎన్నికైన వాళ్ళే 30% దాకా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళే వాళ్ళందరూ. అట్లాగే మంత్రుల అనుభవ శూన్యత కనపడుతుంది. మంత్రుల అనుభవ శూన్యత ఎంత కనపడుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ టీం వేసుకున్నాడు. చాలా సీనియర్లు, ఆయనతో సమాన స్కందులు, ఆయన కంటే సీనియర్లు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి రేపు లోకేష్ ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటే ఆయనకు వినే వాళ్ళు కావాలి, ఆ స్థాయి వాళ్ళు కావాలని చెప్పి సగం మంది మంత్రులు కొత్త వాళ్ళు నియమించుకున్నారు. వాళ్ళు కూడా అనుభవ శూన్యం, అసలు శాఖ గురించి అవగాహన ఇప్పటికీ తెలుస్తలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవజ్ఞుడైనా కూడా ఈ అనుభవ శూన్యత కనపడుతుంది. నిజంగా చెప్పాలంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఈ తర్వాత మొట్టమొదటిసారి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ లాంటి వారు చాలా విజ్ఞతతో చాలా హుందాగా ప్రవర్తిస్తుంటే అటువంటి అప్పుడు మరి చాలా మంది సీనియర్లు అనుకునే వాళ్ళు కూడా దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంతవరకు తప్పటడుగులు వేస్తున్నారు అంటున్నారు. అందుకని ఇంటిలోని పోరి ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినయం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇంట బయట, ఇప్పుడు బయట ఎట్లాగూ ఒక పార్టీని ఎదుర్కోవాల్సి వస్తున్నది, వాళ్ళు ప్రతిదాన్ని కాదంటున్నారు, ప్రతిదాన్ని విమర్శిస్తున్నారు. అటువంటిది ఇంట కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు పనిపడతా అన్నారు. ఇక ముందు ఉపేక్షించేది లేదు అని నిన్ననే హెచ్చరిక చేశారు. సమస్య లేదు, కఠినంగా చర్య తీసుకుంటా అన్నాడు. తన పార్టీ అన్నాడు, తన తమ్ముడు తనవాడైనా న్యాయమే ధర్మరాజు చెప్పినట్టు బుడ్డా రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టమని డైరెక్ట్ గా ఆదేశించారు. ఇది తన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమీక్ష చేశారు. చిన్న చిన్న కేసులు పెట్టారంటున్నారు, వేలబుల్ కేసులు పెట్టారంటున్నారు. ఒక అటవీ శాఖ సిబ్బందిని కొట్టుకుంటూ తింపిన కేసుల్లో నాన్ వేలబుల్ కేసులు పెట్టరా అని కూడా వస్తున్నది. కనుక ఏదైనా సరే ఎమ్మెల్యేల క్రమశిక్షణ రాహిత్యం ఇవాళ ప్రభుత్వానికి ఒక పెద్ద ఎత్తున బదనాం చేస్తుంది. దాన్ని సరిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే హెచ్చరికలు చేశారు. హెచ్చరికలు కాదు, లేస్తే మనిషిని కాదు అంటే లాభం లేదు. లేవాలి, మనిషి కావాలి ముఖ్యమంత్రిగా. ఇటువంటి దుర్మార్గ ఎమ్మెల్యేల మీదే మాట్లాడుతున్నాడు. అప్పుడు అసెంబ్లీ రౌడీస్ అనే పేరు పెడితే సినిమాని వ్యతిరేకించిన ఆ పేరు వద్దన్నాను. కానీ వాళ్ళు అసెంబ్లీ రౌడీలుగా తయారవుతున్న అటువంటి ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాల్సిందే అని ప్రజలు కూడా కోరుతున్నారు. సార్, ఇంకొక విషయం ఏంది అని అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన, ఆ ఢిల్లీ పర్యటనలో ఏం సాధించారో అనుకోవాలి. రైట్, వెంకట గారు ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్న మనం అడుగుతుంది కాదు. ఏంటంటే నిజంగా ఏం సాధించారంటే ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడు 100 కట్టలతో రావాలా చంద్రబాబు నాయుడు గారు? నా ఉద్దేశం ఏంటంటే కేంద్రము రాష్ట్రము సమన్వయంతో ప్రభుత్వం నడవాలి. సరే, డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది, మన రాష్ట్రానికి కావాల్సిన అంశాలను మనం సాధించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అడగండి అమ్మాయినే పెట్టదని 1 సార్లు అడిగాడు. నిన్ననే మరి మంగళగిరిలో అక్కడ మన ఉత్తరాంధ్రలో కానీ చాలా చోట్ల నిన్న చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు. ఇవాళ సూపర్ 6 హామీలు నెరవేరుతున్నాయని నిన్నటికి సరిగ్గా 8 రోజులు అయింది. ఇది స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టి 1 కోటి మంది మహిళలు మనకు నిన్నటి దాకా ప్రయాణం చేశారని. దాదాపు రోజుకు 15 లక్షలు 20 లక్షలు, మొదటి రోజు 20 లక్షలు దాటింది కానీ తర్వాత 15-16 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని. ఉచిత బస్సు అన్నంత మాత్రాన రోజు ప్రయాణం చేయరు కదా, ప్రయాణం ఒకటే కాదు కదా, బయట పోయి ఖర్చులు ఉంటాయి కదా, మళ్ళీ దిగిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే ఆటోలు కావాలి, ఇవన్నీ కావాలి కదా. కనుక మొత్తం మీద స్త్రీ శక్తి పథకం సక్సెస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతోషపడుతున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేయడానికి నిన్న ఢిల్లీకి వెళ్ళి నిర్మలా సీతారామన్ గారు కలిసి వారిని విజ్ఞప్తి చేశారు. దాని ద్వారా కొంతవరకు మాకు ఈ ఫలానా దాని నిధులు రావాల్సిందన్నారు.
ఇప్పుడు దాన్ని నిర్మలా సీతారామన్ గారు కేవలం చెక్ ఇష్యూ చేసేవారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని మీద ఆర్థిక శాఖ మంత్రి అయినంత మాత్రాన తన విచక్షణతోని టకాటక డబ్బులు ఇవ్వలేదు కదా. కానీ విజ్ఞప్తి చేయడం మంచిది. కేంద్ర మంత్రులను కలిశారు, వచ్చారు, అది మంచిది అంటున్నాను నేను. రాష్ట్ర అభివృద్ధిలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుక ఈ వచ్చే 3 ఏళ్లు ఖచ్చితంగా మనం అనుకున్న కళలని నెరవేర్తాయి అనుకుంటున్నాను. ఆ అమరావతి పూర్తి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, రామాయపట్నం పోర్టు నిర్మాణం కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కనీసం పూర్తి కావడం కానీ, అట్లానే మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి అవసరమైన ఏర్పాటు కానీ ఇది జరగాలని కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఢిల్లీకి పోయించినప్పుడల్లా ఏం సాధించాలని అడిగితే ఏముండదు. ప్రతిసారి కూడా అది ఒక్కొక్క రాయి వేస్తూనే మరి ప్రాజెక్ట్ పూర్తయినట్టే మనకు పరిమాణాత్మకమైన మార్పు, గుణాత్మకమైన మార్పు దారితీస్తుంది అనే దానికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఢిల్లీని అడుగుతూనే ఉండాలి, అడిగి మరి సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి రాజకీయ నాయకత్వమే ముందుండాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు నేను. ఓకే సార్, ఇంకొక విషయం జాతీయంగా చూసుకుంటుంటే ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న 130వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతుంది? దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మొదటి నుంచి వెంకట గారు రాజకీయ పక్షాలు రెండు పరిపాలించినాయి ఇప్పటిదాకా ఏది కేంద్రంలో. అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ, జనతాను కూడా అందులో కలిపితే అదొక 1.5 year జనతా ప్రభుత్వం, కిచిడి ప్రభుత్వం, అన్ని పార్టీలు ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ ఇతర విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ కానీ లేకుంటే దేవగౌడ కానీ ఇట్లా కొందరు మధ్యన పరిపాలించారు. మొత్తం కలిస్తే కూడా 20 ఏళ్ళు దాటారు. 60 ఏళ్ళు అంటే 78 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లలో 18 ఏళ్ళు మాత్రమే మిగతా పక్షాలు అంటే బీజేపీ పరిపాలిస్తే, మిగతా పక్షాలు 2 ఏళ్ళు అయితే 55, 56 ఏళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రెండు పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు వహిస్తున్నాయి. ఆధార్ కార్డు తెస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాడు బీజేపీ వ్యతిరేకించింది. బీజేపీ జిఎస్టీ తెస్తా అంటే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇవైతే 2 ఉన్నాయి కదా, జిఎస్టీ బీజేపీ తెచ్చింది, మన కాంగ్రెస్ పార్టీ ఆధార్ కార్డు తీసుకొచ్చింది ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు. ఇట్లా 3 చట్టాలు, రైతు చట్టాలు ఉన్నాయి. రైతు చట్టాల గురించి తెస్తామని 2019 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా రాసుకున్నది. అదే బీజేపీ ఇంప్లిమెంట్ చేయబోతే దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయించింది, రోడ్డు రాస్తారోకలు చేయించి, ఆఖరికి లాల్ కిలా ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగిరేసే పరిస్థితి తీసుకొచ్చారు. నేనేమంటానంటే ఈ 2 జాతీయ పార్టీలు ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు చూడండి, ఏవైతే ఇప్పుడు జరుగుతున్న క్రమం చూస్తే 130వ రాజ్యాంగ సవరణను పూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి 45 గంటలు జైల్లో ఉంటే వాడు ఉద్యోగం పోతుండే, అటెండర్ నుంచి మొదలు పెడితే ఆ కలెక్టర్ దాకా. అటువంటి అప్పుడు రాజకీయ నాయకులు జైల్లో ఉండి పరిపాలించవచ్చా? ఒకనాడు నైతిక విలువలతో వెంకట్ మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు 53లో 1953లో ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఇంటికి పోయేటప్పుడు ట్యాక్సీ కార్లో పోయిండు, ప్రభుత్వ కార్లో పోలే. మనదెందుకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో హైకోర్టు ఒక తీర్పు ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా చేయలే. ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ పర్మిషన్ ఉంటే తప్పు అన్నది, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో తప్పు అన్నందుకు తన మీద ఎట్లాంటి స్టిచెస్ లేకున్నా కూడా తాను రాజీనామా చేసిండు ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఇవి విలువలంటే ఇవి. ఒకరు ప్రకాశం బంధులు, వావిలాల గోపాలకృష్ణయ్య, బురుగుల రామకృష్ణారావు గారు, ఇట్లా 100 పేర్లు చెప్తాను నేను. ఏమంటున్నానంటే ఇట్లా వీళ్ళు విలువలు పాటించిన రాజకీయ నాయకుల నుంచి కేజ్రీవాల్ కూడా చేశాను. కేజ్రీవాల్ అంటే నాకు అభిమానం. కేజ్రీవాల్ కోసం నేను ఎన్నికల్లో కూడా పనిచేశాను, ఢిల్లీకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలుగువారి ఓట్ల కోసం. అది కాదు, కేజ్రీవాల్ ఒక దుర్మార్గమైన సాంప్రదాయానికి తెరలేపాడు. ఏమని ముఖ్యమంత్రిగా జైలుకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రిగా 6 నెలలు ఉన్నాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినాం కదా ఆయన పోయింది. సరే, ఆయనను ఉద్దేశించి బిల్ తయారు చేసుకుంటా అని అంటున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే పదవి 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి పోవాలి. నైతిక బాధ్యత వహించి వాళ్ళే పదవి రాజీనామా చేయొచ్చు కదా. వాడే కూడా తీసేదాకా ఎందుకు అవుతున్నారు? ఇది ఇంకొక మాట చెప్తాను. 130 రాజ్యాంగ సవరణ ఏంటంటే 5 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసుల్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ హీనియస్ క్రైమ్స్ ఉంటాయి, నాన్ బెయిలబుల్ ఉంటాయి అవన్నీ కూడా. అట్లానే మనకు 7 సంవత్సరాలు దాటితే ఇంకా హీనియస్ క్రైమ్స్, రేపు, డెకాయిటీ, మర్డరు, అటెంప్ట్ మర్డర్ ఇట్లాంటివి అని వస్తాయి అందులో. అంటే ఇట్లాంటి కేసులన్నీ ఎదుర్కొంటున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయొద్దా? వాడు తీసేసేదాకా ఆగుతారా? కానీ నాకు కొంచెం దీని అభ్యంతరాలు ఏంటంటే కేవలం ఎంపీ మన మంత్రులను, కేంద్ర రాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి కూడా చేశారు. నిజంగా అభినందించాల్సిందని ప్రధానమంత్రి కూడా చేర్చుకోకపోతే మోడీ తప్పించుకుంటాడు కదా అనొచ్చు. మనం మోడీ శాశ్వతం కాదు కదా. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది 11 ఏళ్లుగా, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, అప్పుడు కూడా ప్రధానమంత్రి మీద ఉంటది కదా.
తనని మినహాయించుకుంటే వేరుగా ఉంటుండే. ప్రధానమంత్రిని మినహాయించుకోకుండా ఈ 130 రాజ్యాంగ సవరణ ద్వారా ఏ చట్టం చేస్తామంటున్నారో శిక్ష పడితే 30 రోజుల్లో. దాన్ని కొంచెం నేను ఇంకా విస్తృతం చేయమంటున్నాను. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎందుకు వర్తించదంటున్నాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి ఇట్లాంటి శిక్ష పడ్డప్పుడు మన ఏదైతే నేరారోపణ ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు కూడా పోవాలి కదా! ప్రజల నుంచి ఆ డిమాండ్ వస్తుంది. కానీ ఇందులో ఇంత తీవ్రమైన చర్యలకు బదులు కొంత వెసులుబాటు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు జేపీసీకి వేశారు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. 31 మంది సభ్యులు ఉంటారు. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు కూడా ఒక 7 మంది సభ్యులు ఉంటారు. అన్ని ప్రతిపక్షాలకు అందులో ఉంటది. మన అధికార పార్టీ బీజేపీ నుంచి కూడా సభ్యులు ఉంటారు. వాళ్ళు చర్చించి చేయాలి. ఇప్పుడు వెంటనే ఇవాళ కాలేదు. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది పార్లమెంట్ లో, అంతే. ఉభయ సభలో ప్రవేశపెట్టింది, అంతవరకు జరిగింది. దీనిలో ఇంకో మాట చెప్పాలంటే వెంకట్, మనకు ఏదైతే ఈ బిల్లులో మంచి అంశాలతో పాటు కొంత సవరణ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. నేను జేపీసీకి కూడా మనం అందరూ పౌరులకు పంపొచ్చు, ఒక లేఖ తయారు చేస్తున్నాను, పంపుతున్నాను. దాంట్లో ఏంటంటే ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా చేర్చాలి ఇందులో, నెంబర్ 1. రెండోది ఏంటి, మనకు 30 రోజులు అనేది చాలా తక్కువ సమయం. ఎందుకంటే 2 సార్లు రిమాండ్ అయితే యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, బట్ పదవి పోవడం తప్పు కదా. వాళ్ళే నైతికంగా రాజీనామా చేయాలి. ఒకవేళ తీసేదలుచుకుంటే దాన్ని 3 నెలలకు పొడిగించాలి అంటున్నాడు. 3 నెలల వరకు కనుక ఒకవేళ ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్ గా బెయిల్ వస్తుంది వద్దన్నా కూడా. కనుక 3 నెలలు వరుసగా జైలు పోకుండా ఉండాలంటే ఈ వెసులుబాటు తీసుకోమంటున్నాను. మూడోది ఏంటంటే 3 నెలలు కానీ లేకుండా 6 నెలలు కానీ నష్టమైంది, వాళ్ళ నైతిక బాధ్యత విడిచిపెడదాం. కానీ నేరస్తులు తప్పించుకొని పోవద్దు కదా. ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు నేరం రుజువయ్యేదాకా చేయొద్దు కదా. అంటే అమిత్ షా మీద కూడా విమర్శలు చేశారు ప్రతిపక్షాలు. ఏమనంటే మీరు కూడా, మీ మీద కూడా కేసులు ఉండే కదా అని ఆయన వివరణ కూడా ఇచ్చారు. నేను గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నా మీద కేసు అయింది, వెంటనే రాజీనామా చేసిన. కేసు నుంచి బాహలైన తర్వాత మాత్రమే మళ్ళీ పదవి స్వీకరించిన అన్నాడు. అందరికీ మనకి వర్తిస్తుంది అంటున్నాడు. ప్రతిపక్షాల అభ్యంతరాన్ని కూడా కొంచెం మనం వెలుగులో తీసుకుంటే, మనకు ప్రతిపక్ష ఎంపీ మన ముఖ్యమంత్రులు ఒక 7 రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరూ నేరచేతుడనే బీజేపీ అంటుంది. కాదు మేము మా మీదనే ఈ అస్త్రం ప్రయోగించినాం, బ్రహ్మాస్త్రాన్ని మా మీద ప్రయోగిస్తారు, ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తారని చెప్పేమో ప్రతిపక్షాలు ఉంటున్నాయి. నా ప్రతిపక్షాల భయాన్ని, ఆందోళన నేను కాదంటలేను. కానీ మీరు ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు స్వాగతించకుండా ఇట్లా విమర్శిస్తే మీ మీద రేపొద్దున మీరే నేరచేతుడా, మరి అందరూ ఇట్లాంటి కేసులు మీ మీదే ఉన్నాయా అనే సమస్య వస్తుంది. అందరికీ వర్తిస్తుంది కనుక చట్టం ముందు అందరూ సమానమే అనే వస్తే మాత్రం 130వ రాజ్యాంగ సవరణ సమర్థిస్తున్నాను. నేను చెప్పిన 2-3 ఎమ్మెల్యేలు, ఎంపీలను అందులో తీసుకోవడం, 3 నెలలకు దీన్ని 30 రోజుల పాటు 3 నెలలు 6 నెలలకు పొడిగించడం, ఇది చేస్తే మంచిది అంటున్నాను. నైతిక ప్రవర్తన ఉండాల్సిన బాధ్యత కేవలం ఉద్యోగులకు, సమాజానికే కాదు, చట్టం ముందు అందరూ సమానం. ఇప్పుడు ప్రధానమంత్రి దాకా వర్తిస్తుందనే ఈ చట్టం ఏదైతుందో దీన్ని మంచిదని. ఓకే సార్, ఇంకొక అంశము తీసుకున్నట్లయితే గేమింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఇక చట్టంగా మారుతుందా అనేది? మారింది, కూడా చట్టంగా మారింది. కాకపోతే పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ఏ చట్టమైనా మొట్టమొదటి అసెంబ్లీలో బిల్లు పార్లమెంట్ చట్టసభలో బిల్లు ప్రవేశపెడతారు. ఆ బిల్లు ఆమోదించింది రాజ్యసభ, ఆమోదించింది మొన్ననే, చివరి రోజునే లోక్సభ ఆమోదించింది. గేమింగ్ యాక్ట్ చాలా మంచిదని చూస్తున్నాం. వల్ల చాలా మంది అప్పుల పాలైపోయి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు, చూస్తున్నాం. కనుక గేమింగ్ యాక్ట్ వల్ల ఈ కొత్త యాక్ట్ లో చాలా మంచి అంశాలు ఉన్నాయి. వెంకట గారు మంచి అంశం ప్రస్తావించారు. ఎందుకంటే గేమింగ్ యాక్ట్ ఏముందంటే, మొన్నటి దాకా అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకి పెద్దగా శిక్షలు ఉండకపోయేది, తక్కువ ఉండేది. కానీ ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో, గేమింగ్ యాక్ట్ లో 3 ఉంటారు. ఒకటేమో గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవాడు, దాన్ని బాగా ప్రచారం తీసుకొచ్చే సెలబ్రిటీస్. ఆ మధ్య ప్రకాష్ రాజు గారు అన్నారు, ఇంతమంది చచ్చిపోతున్నారు నాకు తెలియదు, దీని దుష్ప్రభావం ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని నాకు తెలియదు కనుక నేను దీన్ని ప్రమోట్ చేశాను, తప్పయింది అని చెంపలేసుకున్నారు వారిని చెప్పాలంటే. మూడోవాడేమో దీని మీద బాధితుడు, ఎవరైతే గేమింగ్ యాక్ట్ ను ఉపయోగించుకొని దీని మీద నష్టపోయే వాళ్ళు బాధితులు 3 ఉంటారు. కనుక 3కి ఒక రకంగా చెప్పాలంటే చెక్ పెట్టుకుంటూ ఈ చట్టంలో మంచి ఏర్పాటు చేశారు. గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి శిక్షలు ఉన్నాయి. లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయల వరకు ఫైన్ వేయొచ్చు, జైలు శిక్ష వేయొచ్చు. తర్వాత దీని మీద అడ్వర్టైజ్మెంట్ చేసే సెలబ్రిటీస్ ఎవరైనా సరే, సినిమాటర్లు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, మిగతా ఆటగాళ్ళు ఎవరైనా, స్పోర్ట్స్ మెన్ ఎవరైనా కావచ్చు. కనుక వీళ్ళందరి మీద కూడా శిక్షలు ఉంటాయి, జరిమానా వేస్తారు. మూడోడు వాడేవాడు దీని మీద నష్టపోయేవాడు. వాళ్ళు నష్టపోకుండా అవగాహన కల్పించడానికి కూడా ఇందులో చర్యలు ఉన్నాయి. మంచి యాక్ట్ గేమింగ్ యాక్ట్. ఇవాళ చూస్తున్నాను, నిన్న సహస్ర హత్య కేసులో కూడా ఒక చిన్న బ్యాట్ కోసం వాడు హత్య చేసిండు. అందుకని ఏమంటున్నా అంటే, ఇవాళ బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం నిషేధించిన కొన్ని ఆగవు కూడా, ఎందుకంటే కొన్ని ఇంకా కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక వెంకట్ మనం ఐపీ అడ్రస్ కూడా మార్చుకుంటున్నాం. మనం హైదరాబాద్ ఉంటే బెంగళూరు ఉంటే విదేశాల్లో ఉన్నట్టు కూడా ఐపీ అడ్రస్ మార్చుకునే వెసులుబాటు వచ్చింది.
కనుక శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కనుక దాన్ని దాటి మనం ఈ గేమింగ్ యాక్ట్ ను ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. గేమింగ్ యాక్ట్ 2 సభల్లో పాస్ అయింది. తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయింది. రాష్ట్రపతి సంతకం తర్వాత 120 days లోపట్నే మనం ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. రూల్స్ ఫ్రేమ్ చేస్తే రూల్స్ లో ఇంకా కొంత చట్టం వేరే యాక్ట్ చెప్తుంది, కానీ చట్టంలో ఉన్న వాటికి అదనంగా జరుగుతున్న పరిణామాలు అనుసరించి గేమింగ్ యాక్ట్ లో ఏమేమి మార్పులు చేయాలి, ఏ రకంగా యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి రూల్స్ ఫ్రేమ్ చేయాలని చేస్తున్నారు. అది అయిపోతే మాత్రం వచ్చే 100 days లో ఇది అమల్లోకి వస్తుంది. ఇది మంచి పరిణామం. దేశవ్యాప్తంగా ఈ గేమింగ్ యాక్ట్ బిల్ అనేది రాష్ట్రాల పరిధిని దాటడం కానీ రాష్ట్రాలకు కూడా మంచి కేసులు పెట్టడానికి, ఇట్లాంటి దానిలో గేమింగ్ లో ప్రజలు నష్టపోకుండా చేయడానికి, ముఖ్యంగా యువత అప్పుల పాలు కాకుండా చేయడానికి మంచి యాక్ట్ అని నేను భావిస్తున్నాను. ఓకే, ఇంకొక అంశం సార్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తటస్థ పార్టీల ఓటు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? చాలా $1 million ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ముంచేతి కంకణానికి అంతమంది అన్నట్టు బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఎన్డీఏ కూటమి, బీజేపీ అనేది ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారు, బీసీ రాధాకృష్ణన్ గారు గెలుస్తారు, సిపి రాధాకృష్ణన్ గారు గెలుస్తారు. సమస్య లేదు. ఎందుకంటే 412 మంది వారికి మద్దతు ఉన్నారు. రెండవది 393 సరిపోతాయి. మొత్తం మిగతా రాష్ట్రపతి ఎన్నికల్లాగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వేయరు. ఇందులో ఓటు వేసేది 2 సభలు, రాజ్యసభ లోక్సభ. లోక్సభ 543, రాజ్యసభలో 245 మంది ఉన్నారు. ఇవి కలిపితే దానిలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ. ఒక ఓటు సగం కంటే ఎక్కువ రావాలంటే ఏంది, 393 మంది సరిపోతారు. కనుక 412 మంది ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ ఎన్డీఏ పక్షానికి ఉన్నారు. కానీ బీజేపీ చేసిన తప్పు ఏంటంటే తమ అభ్యర్థిని ప్రకటించే ముందు ఇటుపక్క ప్రతిపక్షాలను కూడా ఎట్లా గెలుస్తామని చెప్పి ప్రతిపక్షాలను సంప్రదించి ఏకగ్రీవ ప్రతిపాదన చేస్తే బాగుండేది. వాళ్ళు చేయకుండా తగుదనమ్మా అని ఇటుపక్కన ఇండి కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారికి కూడా వారు మన తమ అభ్యర్థిగా ఇండి కూటమి అభ్యర్థులు అందరూ ప్రకటించిన కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఏకగ్రీవ ప్రతిపాదన మొన్నటి చేసిండు. అంటే గత జల సేతు బంధనమే కదా, రైలు వెళ్ళిపోయినాక స్టేషన్ పోయినట్టే కదా. కనుక పోటీ తప్పదు, ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇక తప్పదు, నామినేషన్ వేసేసారు. రేపు 29వ తారీఖు 9 సెప్టెంబర్ తేలిపోతుంది. కానీ ఈ లోపల మీరు అన్నట్టు అంటే ఉరుమురు మంగళ మీద అన్నట్టు ఈ 2 కూటములు లేని పార్టీలకు సమస్య వచ్చింది. ఉదాహరణకు తెలంగాణ తీసుకున్నాం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో బీజేపీకి 8 మంది పార్లమెంటు సీట్లు ఉన్నాయి, 8 కాంగ్రెస్ కు ఉన్నాయి, 1 ఎంఐఎంకి ఉంది. బీఆర్ఎస్ కు 1 సీటు కూడా లేదు. కానీ బీఆర్ఎస్ కు 4 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి. వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు అంటే 2 కూటమిలో లేరు కనుక ఆయన విచిత్రమైన వాదన చేసిండు కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా మరి తొందరపడే మనిషి కాదు కానీ తొందరపడుతున్నారు. మాకు ఎరువులు ఎవరు ఇస్తే వాళ్ళకే మా మద్దతు అంటాడు. ఎరువులు ఇచ్చే అధికారం ఎవరికి ఉన్నది? 2 లక్షల టన్నుల ఎరువులు తెలంగాణకి ఇస్తే అప్పుడు నేను వాళ్ళకి ఇస్తాం ఓటు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా కేంద్రంలో, ఎరువులు ఇచ్చే పార్టీ బీజేపీ కదా, అంటే అన్యాపదేశంగా బీజేపీకే ఇస్తానన్నట్లు లెక్క. నా ఉద్దేశం ఏంటంటే మర్యాద కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ ఇద్దరికి దూరంగా ఉండడం, ఎవరికి ఓటు వేయకుండా ఉండడం కరెక్ట్ అంటున్నాను. కానీ ఆ నిర్ణయం తీసుకుంటారా లేదా ఈ జిమ్మికు చేసేసి చివరికి బీజేపీ వైపు పోతారా అనేది కాలం తెలవాలి. ఇక అట్లాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 25 మంది పార్లమెంట్ అసెంబ్లీ మన లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అక్కడ. అందులో కూడా సమస్య ఏంటంటే వైసీపీకి సమస్య వచ్చింది. మీరు అన్న 2 కూటములు లేని పార్టీ వైసీపీ. ఆల్రెడీ వైసీపీ కూడా సమస్య ఏం లేదు, వాళ్ళు డిక్లేర్ చేసింది ఏమనంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇస్తామని చెప్పేసేసింది ఆల్రెడీ. కనుక సమస్య లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజ్యసభ మెంబర్లుగా లోక్సభ మెంబర్లుగా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా బిల్లులకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో విచిత్రం ఏంటంటే అధికార పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు సపోర్ట్ చేస్తున్నది. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకు 1 సీటు కూడా లేదు పార్లమెంట్ లో. కనుక ఇవాళ 7 రాజ్యసభ సీట్లు, 4 మన లోక్సభ సీట్లు ఉన్న వైసీపీ డైరెక్ట్ గా మద్దతు చేస్తుంది. ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నది, డైలమాలో ఉన్నది ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఈ లోపల తెలుగు వాడిని ఏకగ్రీవంగా చేద్దామని చెప్పి ఆత్మ ప్రమోద సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. అది ఇంకా దుర్మార్గం అంటున్నారు. ఎవరైనా ఏ పార్టీ వాడు ఏ గుడి పక్షి ఆ గుడికి చేరుకుంటారు తప్ప మీరు బీజేపీ వాళ్ళు పోయి కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి వేస్తారా? ఎక్కడైనా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీకి ఇక్కడ 8, తెలంగాణ 8, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో 2 సీట్లు ఉన్నాయి. ఏది లోక్సభ సీట్లే, రాజ్యసభ సీట్లు కూడా అక్కడ 2 ఉన్నాయి. అందుకని ఏమంటే వీళ్ళు పార్టీని కాదని మీరెట్లా పార్టీలు మార్చిండ్రో, రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ ఏంటంటే మీరెట్లా పార్టీలు మార్చిండ్రో, మొదలు బీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత ఇవాళ కాంగ్రెస్, వీళ్ళని కూడా మారమంటారా? ఎంపీలను కూడా అనైతికంగా వాళ్ళ ఇష్టం ఓటు వేయమంటారా? గతంలో ఇందిరాగాంధీ గారే తప్పు చేశారు.
ఆత్మప్రబోధ సిద్ధాంతం ప్రకారం నీలం సంజయ్ రెడ్డి గారిని పార్టీ అభ్యర్థిని ఓడించడం, బీబీపీకి గెలిపించడం చేశారు. ఇప్పుడు అదే పద్ధతిని మళ్ళీ మనకు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, అది సాధ్యం కాదు కూడా అంటున్నారు. ఏకగ్రీవ ప్రతిపాదన బీజేపీ వాళ్ళు చేసిన సాధ్యం కాదు, వీళ్ళు చేసిన పద్ధతి సాధ్యం కాదు. అట్లా తెలుగు వాళ్ళు ఓటేసుకుందామంటే మీరు వెంకయ్య నాయుడుకి ఓటేశారా? అది ఒక సమస్య వస్తుంది కదా. వెంకయ్య నాయుడు గారు ఆనాడు వెంకయ్య నాయుడు గారికి ఓటేశారా? మరి ఏది కాంగ్రెస్ పార్టీ అన్నాడు? ఇవి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కనుక ఆ సమస్య లేదు. పివి నరసింహారావు గారు ఉదాహరణ వేరు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా తెలుగు వారు ఒకటే అనుకున్నారు. ఆనాడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఏమో రాజీనామా చేశారు నంద్యాల నుంచి ఎంపీగా. అప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నం చేశారు మన పివి నరసింహారావు ఇంతవరకే. కానీ తర్వాత ఇప్పటి వరకు చరిత్రలో ఇట్లా తెలుగు వాళ్ళు ఒకటి అంటే మరి తమిళలు కూడా ఒకటైతారు కదా. పిసి రాధాకృష్ణన్ గారు, సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు ఆయన. మరి డిఎంకే పార్టీ ఓటేసినట్టే మరి బీజేపీ వాళ్ళు అక్కడికి ఓటేస్తారా? వేరు కదా. అందుకని దేనికదే సిద్ధంగా దేనికదే ఉంటది. కనుక డిఎంకే పార్టీ సిపి రాధాకృష్ణన్కి ఎట్లా ఓటేయదో ఇక్కడ కూడా సరే బీజేపీ మన సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయదు. అవసరంగా సుదర్శన్ రెడ్డి గారిని బలి చేస్తున్నారు అని చెప్పండి. ప్రజాస్వామ్యంలో నేను ప్రజాస్వామ్యం వాదిని కనుక ప్రజాస్వామ్యంలో ఓటింగ్ జరిగితేనే మంచిగా ఉంటది. ఇండియా కూటమికి కూడా ఎవరు మద్దతు చేస్తారు, ఎవరు మద్దతు చేయరు, వాళ్ళ బలాబలాలు తెలుసుకోవడానికి కూడా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగానే ఉన్నది. ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు పోతా ఉంటుంది కనుక ఇవన్నీ చూస్తే బయటకు పోయినా ఉంటుంది కనుక ఇవన్నీ చూస్తే ఇండియా కూటమిలో తమ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి మాత్రం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక పనికి వస్తాను నేను అంటున్నాను. ఓకే సార్, ఇంకొక అంశం అంతర్జాతీయంగా తీసుకుంటే కనుక రష్యా, చైనా, భారత్ కలిసి మైత్రి బంధం మరింత బలపడుతుందా అనేది కూడా చెప్పండి. మీరు అనేది 3 రష్యా, ఇండియా, చైనా ఆర్ఐసి అంటున్నాం. ట్రిక్ ఖచ్చితంగా బలపడుతుంది. ఎదుటి శత్రువు దెబ్బతిద్దాం అనుకున్నప్పుడు మనం కలిసే వాళ్ళు కలుస్తుంటారు. ఇప్పుడు పెళ్లిని గదిలో వేసి కొడితే మార్గం వెతుకుంటారు, తిరగబడుతుంది. ఇవాళ ఇండియాను బలి చేసుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు సముద్రులు కానీ ఆయుధాలు కానీ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే మేము భరతం పడతా అంటున్నాడు. అంటే భార్యాభర్తల కొట్లాటలో పిల్లలు ఎట్లా బలి అవుతారో రష్యా మన అమెరికా కొట్లాటలో మనను బలి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ప్రతిగా మనం కూడా మనదైన రీతిలో మనం స్పందిస్తాం కదా. అంతేందుకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకు అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు. ఇప్పుడు కాదు, ట్రంప్ ఉన్నప్పుడే కాదు, జో బైడెన్ ఉన్నా, నిక్సన్ ఉన్నా, అంతకుముందు ఎవరున్నా సరే మనకు నమ్మదగ్గ మిత్రుడు అమెరికా కాదు. అమెరికా ఎప్పుడు కూడా మన పక్కలో బలిలాగా పాకిస్తాన్ ఉండాలని కోరుకుంటుంది. చైనానేమో దుర్మార్గ శత్రువే కావచ్చు, కానీ శత్రువును కూడా నమ్మొచ్చు ఒక్కోసారి. కానీ మిత్రుగా నటిస్తూ మోసం చేసే వాళ్ళు నమ్మడం కష్టం. ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా మిత్రుగా నటిస్తుంది, మోసం చేస్తుంది. కానీ రష్యా మన మొదటి నుంచి మిత్ర దేశం. నెహ్రూ కాలం నుంచి ఇవాళ మోడీ దాకా ఇంతమంది ప్రధానమంత్రులు మారిన మొదటి నుంచి మనకు మిత్ర దేశం. కనుక ఒక మిత్ర దేశం ఇంకో మిత్ర దేశంతో కలుపుకొని మనతో స్నేహం చేస్తా అంటే తప్పక మనం చేయాల్సిందే. ఆర్ఐసి ఏదైతే రష్యా, ఇండియా, చైనా మైత్రి, హిందీ చీనీ బాయి నెహ్రూ హయాంలో ఒక మంచి నినాదం వచ్చింది. 62 యుద్ధం తర్వాత మనం కలిసిపోదాం, మన పెద్ద దేశాల పని 2 కూడా బాగా అభివృద్ధి కావాలంటే మనం కలిసి పనిచేయాలని చెప్పి నెహ్రూ గారు ప్రతిపాదించారు. పంచశీల సూత్రాలను ప్రతిపాదించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. అందుకని ఏమంటానంటే ఇవాళ నేను కొంత మంచి పరిణామం ఏంటంటే మనకు ఈ ఆగస్టు 30 నాడు మన ప్రధానమంత్రి మోడీ చైనా పర్యటన ఉంటారు. సెప్టెంబర్ 1, 2 దాకా ఉంటారు. అక్కడ అంతర్జాతీయ సమావేశం జరుగుతుంటే అక్కడ పాల్గొబోతున్నారు. అట్లాగే చైనా విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చారు. ఇప్పటికే మన దేశానికి రావడమే కాకుండా కొన్ని వాణిజ్య మార్గాలు కూడా తెలుసుకున్నారు. ఇది కూడా మనకు ఆశాజనకం. ఎందుకంటే మీరు అన్నట్టు ఆర్ఐసి పటిష్టం కావాలంటే మొట్టమొదటి మనం వెనకటికి మన చైనాతో వాణిజ్యం మొదటి నుంచి ఉండే మనం శత్రుదేశానికి ఎప్పుడైంది అంటే పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం, లేకపోతే సరిహద్దు వివాదం మీద 1962లో మనం యుద్ధం చేసుకోవడం దాంతోనే అయింది. కానీ వాణిజ్య సంబంధాలు ఇప్పటికి ఉన్నాయి, అప్పటికి ఉన్నాయి. అందులో మనకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఒకటి, ఉత్తరాఖండ్ లో ఒకటి, సిక్కిం నుంచి ఒకటి, 3 వాణిజ్య మార్గాలు మళ్ళీ తెరుచుకున్నాయి. సిక్కిం నుంచి పోయే అంటే అదే టిబెట్ ఉంటుంది మనకి ఇక్కడ సిక్కిం నుంచి. కనుక టిబెట్ లోకి మనకు వాణిజ్య వాహనాలు అనుమతించడం ద్వారా ఒక నిన్న మంచి మార్పు జరిగింది అంటున్నాను నేను. ఎప్పుడు కూడా గురజాడ అప్పారావు గారు అన్నట్టు పూను స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అంది అంటారు. వాణిజ్యాల్లో వైరాలు ఉంటాయి, కానీ వైరాలను పరిహరించుకొని ఒకరికొకరు లేకుంటే ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఎప్పుడో సింధు భాష ఆసియాతో చూసాం, అరేబియన్ నాట్స్ చూసాం. ఆనాడే మన ప్రపంచానికి కొన్ని ఆహారాలు అందించడం, మన ప్రపంచ స్పైసెస్ తెచ్చుకున్నాం. ఇవాళ భారతదేశంతో పాటు చైనా, రష్యా మనకి ఏకమైతే, మన 3 దేశాలు ఏకమైతే ప్రపంచ జనాభాలో 45% జనాభా మన 3 దేశాలదే ఉంటుంది. కనుక అద్భుతాలు సాధించవచ్చు.
రష్యా, ఇండియా, చైనా మైత్రి అమెరికాకు ఒక మంచి హెచ్చరిక. అమెరికా కూడా మారక తప్పదు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరించుకుంటాం. చాలా వరకు ఇవాళ మానస్ సరోవర్ కూడా యాత్రకు మళ్ళీ చాలా రోజుల తర్వాత అనుమతి లభించింది. ఈసారి మానస్ సరోవర్ యాత్ర కూడా పోయింది మన వాళ్ళు. కనుక ఇవన్నీ చూసుకుంటే మనకు మంచి అంటే అన్ని మంచి శకునములే అని పాట పాడుకున్నట్టు ఈ మూడు దేశాలు అగ్రరాజ్యాలు ఏకమైతే తప్పక ప్రపంచంలో ఏదైతే అమెరికా చేస్తున్న కుట్రను మనకు ఎండగట్టవచ్చు. దాంతోపాటు ట్రంప్ కూడా దారికి వస్తారని అనుకుంటున్నాను. సుంకాల విషయంలో కానీ వాటి విషయంలో కానీ ఇక సమరమే అంటే సమరమే అంటున్నాం. మనం కూడా నష్టం ఏం లేదు. ఈ మూడు దేశాల ఐక్యత మనం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గదే అని నేను అంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి బీఆర్కే వీకెండ్ కామెంట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.